త్వరలోనే బ్రాంచెస్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వాలి అని మేము విష్ చేస్తున్నాము. అండ్ బిగ్ బాస్ మిస్ అవుతున్నారా మాధురి గారిని? మిస్ అవుతున్నా. మేబీ ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో నాకు తెలిసి అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యన ఇంత గ్యాప్ అయితే లేదనుకుంటా. లేదు, రిలేషన్షిప్ అంటే మేము ఒక బెస్ట్ అంటే ఏది చేసినా ఒక బయటికి అడుగు పెట్టాలంటే కలిసి వెళ్ళటం అలవాటు. ఓ సినిమాకి వెళ్ళాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసే చేస్తాం. ఇంతవరకు తనకు వైపు నేను వైపు వెళ్ళి చేయటం జరగల. ఆ అటాచ్మెంట్ బాండింగ్ ఎక్కువైపోయింది. అయిపోవటం వల్ల ఇప్పుడు తనకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. కానీ అలా ఎలా అవుతుంది? లైఫ్ అన్నాక తప్పదు. ముందు బిగ్ బాస్లోకి పిలిచారు, రాలేమని చెప్పేసాం. మళ్ళీ పిలిచారు. సెకండ్ కాల్ని ఎందుకో నాకు రిజెక్ట్ చేయాలనిపించలేదు. పంపిద్దాం, ఇది ఒక అదేంటి ఆవిడ మాకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు మీకు ఇష్టమే లేదని చెప్పారు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎందుకు మనకి అవసరం అని అనుకున్నాం. కానీ ఆ టీం నుంచి ఎప్పుడైతే కబురు వచ్చిందో సెకండ్ టైం, సరేలే పంపిద్దాం, మనకి మరింత యాడెడ్ స్ట్రెంగ్త్ అవుతుంది కదా అని పంపించాం. ఓకే. సో బిగ్ బాస్ నుంచి వాళ్ళే మీకు కాల్ చేశారు, అంతా బానే ఉంది. వన్స్ ఆవిడ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? శ్రీన్ గారు ₹1 కోటి ఇచ్చారంట ఆ టీం కి, ఇవ్వడం వల్ల మాధురి గారిని తీసుకున్నారంట అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వై? ఇంకా బ్లాస్ట్ చేస్తారంట బిగ్ బాస్ హౌస్. ఇలాంటి లాస్ట్ లో విన్నర్ ఇవ్వకపోతేనా ఈ మాటలు చెప్తారండి. థంబ్నైల్స్ గానీ ఇవి గానీ కామెడీ షోస్. ₹1 కోటి నేను ఇస్తే 2 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. డబ్బులకే తీసుకోవాలనుకుంటే బిగ్ బాస్ కి పెద్ద క్యూ ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, కామనర్స్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, రాజకీయ రంగాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. నేను బిగ్ బాస్కి వెళ్ళి నా మైండ్ సెట్ ను కూడా నేను ప్రూవ్ చేసుకుంటాను. డైరెక్ట్ కంటిన్యూస్ 3 months కెమెరాలో కనపడతాను, నాకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అని ఆలోచించి 1 కోటి 2 కోట్లు పర్వాలేదులే ఇస్తాం అనుకునే టీం చాలా మంది ఉన్నారు. మేమే ఉన్నామా? పైగా ₹1 కోటి ఇచ్చి నిజంగా ఎల్లుంటే రేపు అందులో ఎన్ని రోజులు ఉంటే అంత రెమ్యూనరేషన్ మాకు వస్తుంది. ఆ రెమ్యూనరేషన్ పంచిపెద్దాం అనుకుంటున్నాం కదా. ఆ రెమ్యూనరేషన్ పేదవాళ్ళకి, అనాథలకో, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్కో, లేకపోతే విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటే వాళ్ళకో, వికలాంగులకో అది పంచేద్దాం అని డిసైడ్ అయ్యాం. మేము ఆ డబ్బు ముట్టుకోం. ఆ డెసిషన్కి మేము వచ్చినప్పుడు మరి ₹1 కోటి ఎందుకు ఇవ్వాలి? ఏమొస్తుంది మాకు? మాకేం ఇప్పుడు మేము ఎవరికైనా తెలియని వాళ్ళమా? వ్యాపార రంగంలో ఆ ₹1 కోటి పెట్టుకుంటే మరింతగా మరికొన్ని బ్రాంచెస్కి ఉపయోగపడుతుంది. మరికొన్ని యాడ్స్ మేమే ఇచ్చుకోవచ్చు. రోజుకు యాడ్ మేమే నటించి ఇచ్చేస్తాం, ఏముంది? మరి అది పాపులారిటీయే కదా, మాకు అవసరం లేదు. అదే నేను రాజకీయాల కింద ఖర్చు పెడితే మరింత ఓట్ బ్యాంక్ నాకు ప్రిపేర్ అవుద్ది కదా. ఇందులోకి వెళ్తే నాకేం వస్తుంది? మాకేమొస్తుంది? ఇది ఏమొస్తుంది అనేది పక్కన పెడితే ఏంటంటే, మీరు అన్నట్లుగా మీ ఇద్దరు తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో. అంతే. అండ్ మంచిగా చూడు, నెగిటివ్ ఆర్ పాజిటివ్, మమ్మల్ని అందరూ గుర్తిస్తారు. సార్ సెల్ఫీ ఇవ్వండి అంటారు. రోడ్డు మీద ఎక్కడ కనబడిన కార్ను ఓవర్టేక్ చేసుకుని వచ్చి మరి సెల్ఫీ అడిగిన వాళ్ళు ఉన్నారు. హోటల్స్కి వెళ్తే మా పాటలు వేస్తారు. హోటల్కి వెళ్తే మెనూ వాడే ఇచ్చేస్తాడు. సార్ మీకు నాటుకోడి ఫ్రై ఇంట్రెస్ట్ సార్, పెడతాం సార్ అంటే, నీకెలా తెలిసే నేను ఆర్డర్ ఇచ్చానంటే మాకు తెలుసు సార్ అంటారు. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాకు ఉండేటప్పుడు ఇప్పుడు అందులోకి వెళ్ళి అదనంగా సాధించింది మాకేం ఉండదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కదా. అప్పుడు ఫెరోషియస్ లీడర్ గా ఉండేవాడిని. పొలిటికల్ యాంగిల్ కి సంబంధించే వాళ్ళకే నేను తెలుస్తాను. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి నేను ఎవరో తెలియదు. దీని తర్వాత దాని గురించి మాట్లాడదాం. సో బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఈ ₹1 కోటి అనేది డెఫినెట్ గా అబద్ధం ఖండిస్తున్నాను. నాకు అనిపించింది ₹1 కోటి ఇచ్చి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు కొత్తగా రావాల్సిన పాపులారిటీ ఏం లేదు. ఈ విషయం తర్వాత ఆవిడకి రావాల్సినంత వచ్చింది. కాస్తో కూస్తో మిగిలింటే ఒకలా సిల్క్స్ ద్వారా అది కూడా ఆవిడ ఫుల్ఫిల్ చేసేసారు అని మేము అర్థం చేసుకున్నాము. కాకపోతే అసలు ఈ ₹1 కోటి మ్యాటర్ ఏంటో తెలుసుకుందామని ఇవాళ నేను ₹1 కోటి కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టుకుంటే నాకు మంచిది కదా. నాకెందుకు ఇది? సో వన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు, ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మాధురి గారి గురించి ఫస్ట్ 1 week కూడా చాలా నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది. లైక్ అంటే మనందరికీ తెలుసు మాధురి గారు లోపల ఎలా ఉన్నా కానీ ఆవిడ మాట అనేది కొంచెం, మాట తీరు అనేది కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటుంది తెలియని వారికి. చూసే వాళ్ళకి కూడా ఏంటంటే, ఇప్పుడు అందరూ ఆవిడ చూసిన వాళ్ళే కానీ ఎవరు ఆవిడ దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు మేమందరం ఏంటంటే రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం కాబట్టి వాట్ ఈస్ షీ అని మాకు తెలుసు. హౌస్ లోకి వన్స్ వెళ్ళిన తర్వాత నెగిటివిటీ ఎక్కువ పడి పాజిటివిటీ తక్కువ పడింది. దాని గురించి మీకు ఏమనిపించింది ఫస్ట్ వీక్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని మీద క్లారిటీ ఇవ్వాలి, మంచిగా వస్తాను. బిగ్ బాస్ లోకి మేము వెళ్తే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. ఏంటంటే, 1 రోజు ఉంటామా, 1 week ఉంటామా, 2 weeks ఉంటాం, మనకు అనవసరం.
సేమ్ డే రిటర్న్ అయిపోయినా పర్వాలా. బట్ ఒక్క రోజులోనే మన మార్క్ అంటూ ఒకటి ఉండాలి. ఏంటా మార్కు? బిగ్ బాస్లో కొంతమంది వేసుకునే డ్రెస్సెస్ కొంచెం బాగోట్లేదు, మాకు నచ్చట్లా, కాబట్టి కనపడినంతసేపు కూడా చీరతో కనపడాలి. అది తెలుగువారి సాంప్రదాయబద్ధమైనటువంటి చీర, అలా ఉండాలి. మరి చీరలే మాకు స్పెషల్ కాబట్టి ఆ చీరల్లో స్పెషల్గా కనపడాలనేది ప్రమోషన్ కూడానా? ముక్లా సిల్క్స్ నెంబర్ 1. నెంబర్ 2, టాస్క్స్ ఉంటాయి. టాస్క్స్ ఉండేటప్పుడు చూడిదార్స్ వేసుకొని టాస్క్స్ చేయొచ్చు, తప్పదు కాబట్టి. అది నైట్ టైమ్స్ అలాగా చూడిదార్తో ఉంటాం, అది పర్వాలేదు. ఇలా ఫస్ట్ డ్రెస్ సెన్స్. 2, రిలేషన్స్ బాండింగ్స్ మీద మాకు అసహ్యంగా ఉంది. నాకే కాదు, ప్రజలకు కూడా అసహ్యంగా ఉంది. ఏంటి? తండ్రి కూతురు బాండింగ్, అన్న చెల్లెలు బాండింగ్, లవర్స్ బాండింగ్స్. 35 రోజుల నుంచి మేము చూస్తున్నది గొడవే అది. 35 రోజుల ఇన్ఫ్లుయెన్స్తో చూచి హౌస్లోకి వెళ్ళింది మాధురి. వెళ్ళేటప్పుడు బాండింగ్స్ తో ఎవరైతే అక్కడ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.